నమస్తే అండి. మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ ధన్యవాదాలు. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ధన్యవాదాలు సార్. ఇది పోరంకి పండగల రోడ్ అంటారండి. నారాయణపురం కాలనీ పక్కనే వస్తుంది. 80 ఫీట్ రోడ్. ఇది 80 అడుగుల రోడ్ అండి. పండగల రోడ్ అంటారు. చూసుకోవచ్చు ఇది ఏరియా. స్ట్రైట్ కొంచెం అదరికెళ్తే రైట్ సైడ్ గవర్నమెంట్ హై స్కూల్ వస్తుందండి. పోరంకి సెంటర్కి 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి సైటు. ఇది సిసి రోడ్ అండి, రీసెంట్గా వేశారు. ఇది అప్రోచ్ రోడ్ 40 ఫీట్ రోడ్ అండి. చూసుకోవచ్చు ఇది మహాలక్ష్మి నగర్ ఆనుకొని వస్తుందండి. 8వ రోడ్డు, విష్ణుపురం కాలనీ అండి. ఇదంతా విష్ణుపురం కాలనీ. మొత్తం వీరే చూపిస్తున్నాను సార్. ఇది రీసెంట్గా వేసారండి, జస్ట్ రీసెంట్గా వేసారు. ఇది సిసి రోడ్డు. ఇది సైడు డ్రైనేజీలు కూడా కట్టేస్తున్నారండి. సైడ్ డ్రైనేజీలు కూడా ఆల్రెడీ బిల్లు శాంక్షన్ అయ్యి ఉంది. ఇప్పుడు మనకి ఈ బిల్డింగ్ అమ్మకానికి వచ్చింది సార్. ఇది దక్షిణ పక్క కాంపౌండ్ వాల్ అండి. ఇదండి బిల్డింగ్ అమ్మేది. 2 బిల్డింగ్లు సమానంగానే ఉంటాయి. ఆ బిల్డింగ్ అయితే సోల్డ్ అవుట్ అండి, అంటే అయిపోయింది. ఆ బిల్డింగ్ అయిపోయింది. ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ అమ్మకానికి ఉంది సార్ మనకి. ఇది సార్ ఎలివేషను, బిల్డింగ్ ఎలివేషను. ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా సపరేట్గా ఉంది, చూసుకోవచ్చు మీరు. 2 బిల్డింగ్ కలిపి ఉంటుందండి ఈ ట్రాన్స్ఫార్మర్. ఈ 2 బిల్డింగ్ ఓనర్స్ కలిపి పెట్టారు సార్ ఈ ట్రాన్స్ఫార్మర్. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇది స్టేర్ కేస్ అండి. అగ్నియాలు ఇచ్చారు స్టేర్ కేసు. ఇది లిఫ్ట్ కూడా ఇచ్చారు సార్. ఆ లిఫ్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది లిఫ్ట్ అండి. ఇది కంప్లీట్ సెల్లార్ సార్ కింద. ఇది వాస్తురీత్యా దక్షిణ పక్క కూడా గ్యాప్ ఇచ్చారండి. దక్షిణ పక్క కాంపౌండ్ వాళ్ళకి బిల్డింగ్ మధ్యలో కూడా గ్యాప్ ఉంటుంది సార్, చూసుకోవచ్చు. ఇది కాంపౌండ్ వాళ్ళు, ఇది గ్యాప్ అండి బిల్డింగ్. ఇది కింద కంప్లీట్ మొత్తం కూడా పెయింట్ వేసేసి ఉందండి. ఇక్కడ కూడా వర్క్ ఏం పెండింగ్ లేదు. ఇది వాచ్మెన్ రూమ్ అండి. ఇది వాచ్మెన్ రూమ్ సార్. వాచ్మెన్ రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారని. ఇది వాచ్మెన్ ఎంట్రన్స్కి అది రూమ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి, అటాచ్డ్ ఇచ్చేసారు. ఇది పడవర పక్క కాంపౌండ్ వాల్ సార్. ఇది పడవర బిల్డింగ్ కాంపౌండ్ వాల్ డిస్టెన్స్ ఉందండి. దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది. ఇది కంప్లీట్ కార్ పార్కింగ్ కోసం వదిలేశానండి. మనం సుమారు 6 కార్ల వరకు అయినా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి 3 ఫ్లోర్లు అండి. 3 ట్రిపుల్ బెడ్రూమ్లు వేశారు. ఫ్లోర్కి 1 ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటుంది సార్. ఇది పోరంగి హై స్కూల్ దగ్గరలో వస్తుందండి. మహాలక్ష్మి నగర్ అంటారు. మహాలక్ష్మి నగర్ ఆనుకుని విష్ణుపురం కాలనీ అండి. మీకు ఈ ఏరియాలో వచ్చేసి గజం వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి 20,000 రూపాయలు ఉంది సార్. మార్కెట్ వాళ్ళు వచ్చేసి 50,000 నుంచి 60,000 నడుస్తుందండి పర్ స్క్వేర్ యార్డు. ఇది మీటర్లు అండి, 4 మీటర్లు ఉంటాయి. 3 ఫ్లాట్లకు 3 మెయింటెనెన్స్కి 1 మీటర్ అండి. అంటే బోరు కూడా కలిపి ఉంటుంది ఇంక్లూడింగ్ అయ్యి. ఇది స్టేర్ కేస్ అండి.
కంప్లీట్ గ్రానైట్తో చేశారు, స్టీల్ రైలింగ్. ఇది ప్రతి ఫ్లాట్ కూడా ఇట్లా మళ్ళీ ఐరన్ గ్రిల్స్ ఉన్నాయండి లోపల ఎంట్రీ కోసం. ఇది ఫ్రంట్ కామన్ ఏరియాసే. ఇది గ్రిల్స్తో లాక్ అయి ఉంటుందండి. ప్రతి ఫ్లాట్కి ఇలా లాక్ చేస్తున్నారండి. ఈచ్ ఫ్లాట్కి ఇలా లాక్ అయి ఉంటుంది. ఇది పైన సీలింగ్ అండి. సీలింగ్ ఇది. ఇది ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ అండి. మీకు రోడ్డు కూడా ఈస్ట్ ఫేస్ రోడ్డు చూసుకోవచ్చు. మీకు ఇది బిల్డింగ్ టు బిల్డింగ్ గ్యాప్ అండి. గ్యాప్ కింద ఇది సింహద్వారం సార్. సింహద్వారం ఇది. ఇది హాల్ అండి. ఇది ఉత్తరం పక్క కిటికీ సార్. ఇది డబ్ల్యూపీసీ 3 doors. ఇది జిప్సమ్ సీలింగ్ సార్. జిప్సమ్ సీలింగ్ అండి. ఇది టీవీ యూనిట్ సార్. టీవీ యూనిట్ మొత్తం వుడ్ వర్క్ చేసేసి ఉందండి. ఇంకోసారి పాలిష్ పెట్టి ఇంకోసారి ఫైనల్ కోటింగ్ చేస్తారండి. ఓన్లీ ప్రైమ్ సింగిల్ కోటింగ్ చేశారండి. ఇది పూజ కదండి. ఇది వాష్ ఏరియా సార్. వాష్ ఏరియా కూడా కంప్లీట్ గ్రిల్స్ పెట్టేశారండి. గ్రిల్స్ పెట్టేసి ఉంటాయి. ఇది బయట నుంచి ఎవరైనా వచ్చినా మనం బయట నుంచి వచ్చినా ఇది వాష్ ఏరియా అండి. బయట బాత్రూమ్ ఇది. ఇది వాష్ ఏరియా ఇచ్చారండి. వాష్ ఏరియా ఇది. ఇది కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ కంప్లీట్ వర్క్ చేసేస్తుంది. ఇది ఎగ్జాస్ట్ సార్. ఎగ్జాస్ట్ కూడా ఇచ్చేసారు. ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలండి. ట్యాప్ కనెక్షన్స్ ఇస్తారంటే ఫైనల్ కోటింగ్ అయిపోయిన తర్వాత కింద పాలిష్ అయినాక ఇస్తారు సార్. ఇది గెస్ట్ రూమ్ అండి. గెస్ట్ రూమ్ ఇది కూడా జిప్సమ్ సీలింగ్ సార్. చూసుకోవచ్చు. విత్ కబోర్డ్స్ అండి. విత్ కబోర్డ్స్ కూడా ఆల్రెడీ వుడ్ వర్క్ అయిపోయిందండి. ఇప్పుడు జిప్సమ్ సీలింగ్ అనేది చూసుకోవచ్చు. మొత్తం జిప్సమ్ సీలింగ్ చేశారు. వుడ్ వర్క్ అంతా చాలా నీట్గా చేశారండి. ఇది ఓన్లీ సింగిల్ కోటింగ్ అండి. ఇంకా 2 కోటింగ్ వేస్తారు పెయింట్. కింద కూడా పాలిష్ పెట్టాలండి. మార్బుల్ వేశారు.
ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది కూడా జిప్సమ్ సీలింగ్ సార్, చూసుకోవచ్చు. ఇది కూడా వర్క్ చేసేస్తుందండి. కబోర్డ్స్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది. డబ్ల్యూపీసీ డోర్స్ అండి, 3 డోర్స్ విండోస్ విత్ మస్కులో మ్యాక్స్ అండి, మస్కులో డోర్స్ అండి. ఇది బాత్రూమ్ అండి. కమోడ్స్ బిగించాలి, చాలా విశాలంగా ఉంటుంది. ప్రజెంట్ ఈ ఏరియాలో 50,000 నుంచి 60,000 నడుస్తుంది సార్ స్క్వేర్ యార్డు. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మహాలక్ష్మి వారిలో 50,000 నుంచి 60,000 చెప్తున్నారండి. గవర్నమెంట్ గజం వచ్చేసి 20,000 ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా కంప్లీట్ వుడ్ వర్క్ చేసేసిందండి. టూ విండోస్ వస్తాయండి దీనికి. ఇది కూడా డబ్ల్యూపీసీ డోర్స్ అండి, 3 డోర్స్ మస్కిటో డోర్స్ అండి, చూసుకోవచ్చు. ఇది కూడా ఎంతనండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. కమోడ్స్ అవి బిగించాలి, ట్యాప్స్ అవి బిగించాలి. వర్క్ అయితే చాలా నీట్గా చేశారు సార్. ఇది కింద మొత్తం మార్బుల్ వేసారండి. హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ మొత్తం మార్బులే ఉంటుంది సార్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ చూపించాను మీకు, సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తానండి. ఇది లిఫ్ట్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి అవుతుంది. ఈ ఏరియాలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాస్ట్ 1,20 లక్షలు అలా చెప్తున్నారండి. 1,800 నుంచి 2,000 ఎస్ఎఫ్ట్. ఇది ఇది రెండో ఫ్లోర్ సార్. మన ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందంటే సేమ్ సెకండ్ ఫ్లోర్ అలాగే ఉంటుందండి. కాకపోతే జిప్సమ్ సీలింగ్ డిజైన్ మారుతుందండి. మీ పైన సీలింగ్ డిజైన్ మారుతుంది సార్. పూజా గది కూడా డిఫరెంట్గా వచ్చిందండి డిజైను సెకండ్ ఫ్లోర్కి.
ఇంకా మనకు నచ్చిన స్టైల్లో వుడ్ వర్క్ చేసుకోవచ్చండి. ఇక్కడ ప్రెసెంట్ రెంట్ వచ్చేసి 18,000 దాకా ఇస్తారండి ఫ్లోర్కి. 3 ఫ్లోర్లు కాబట్టి 18,000 వస్తాయండి గ్యారంటీగా. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి 2 కార్లు పెట్టుకోవచ్చండి, పార్కింగ్ అలా ఇచ్చారు. సీలింగ్ కూడా డిఫరెంట్ చూసుకోవచ్చండి. ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు కూడా గ్రిల్స్ పెట్టేశారండి వాష్ ఏరియాలో. ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉండదు, సేమ్ సెకండ్ ఫ్లోర్ అలాగే ఉంటుందండి. వాష్ ఏరియా మార్పు ఏమి ఉండదండి, సేమ్ అలా ఉంటుంది. ఇది గెస్ట్ రూమ్ అండి, సెకండ్ ఫ్లోర్లో గెస్ట్ రూమ్ సార్. ఇది దీనికి బయట ఇచ్చారండి బాత్రూము. వాష్ ఏరియాలో ఉంటుంది బాత్రూము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సార్. ఇది దీనికి అటాచ్డ్ ఉందండి బాత్రూమ్. దాని సీలింగ్కి దీని సీలింగ్ తేడా ఉంటుందండి. కబోర్డ్స్ దీనికి కూడా చేసేసి ఉందండి. కబోర్డ్స్ ఇది 3-in-1 అండి. డోర్స్ జిప్సమ్ యూపీవీసీ డోర్స్ ఉంది, చూసుకోవచ్చు. యూపీవీసీ డోర్స్. ఇది చిల్డ్రన్స్ బాత్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ సార్ ఇది. ఈ కమోడ్స్ అన్ని బిగించాలండి, ట్యాప్స్ అవి పెట్టుకోవాలి, లైట్స్ ల్యాంప్స్ అవి బిగించాలండి. ఇంకా ఇవి మనం గృహప్రవేశం అనుకున్నప్పుడు ఒక 1 week బిఫోర్ ఈ వర్క్ అంతా చేసి ఇచ్చేస్తారండి. ఈ పెయింట్ చేయడం కానీ, ఈ వుడ్ వర్క్ పెయింటింగ్ వర్క్స్ కానీ మొత్తం కూడా 1 weekలో క్లోజ్ చేసి ఇచ్చేస్తారండి. రెడీమేడ్ ఐటమ్స్ బిగించడం అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ అండి. ఇది కూడా జిప్సమ్ సీలింగ్, డిజైన్ వేరే ఉంది. కబోర్డ్స్ అయితే సేమ్ ఉంటాయండి. బాత్రూమ్ కూడా సేమ్ టైల్స్ వేసారు సార్, సెకండ్ ఫ్లోర్ కూడా. ఇది అఫీషియల్గా 3 flats వేసారండి. అంటే అన్అఫీషియల్ పెంట్ హౌస్ అనేది దీని మీద వేయలేదు, ఓన్లీ అప్రూవల్ వరకు వేశారు. G+2 అంటే ఫస్ట్ గ్రౌండ్ సెల్లారండి. ఫస్ట్ ఫ్లోర్ 3 బెడ్రూమ్, ఇది సెకండ్ ఫ్లోర్ 3 బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్కి వెళ్దాం సార్. ఈ 3rd ఫ్లోర్ అండి. దీనికి కూడా సేమ్ గిట్లు పెట్టేసి ఉన్నాయండి. ఇది సింహద్వారం అండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి. కాదే సీలింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, కలర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఈ హాల్లో 2 వస్తాయండి, 2 వస్తాయి. కిటికీలు 2 వస్తాయండి.
ఒకటేమో డబ్ల్యూపీసీ, ఒకటేమో వుడ్ వర్క్ అండి. 3 కణాల కిటికీలేనండి, రెండు కూడా 3 కణాల కిటికీలే. అది 3 కణాల కిటికీలు, ఇది 3 కణాల కిటికీలండి. ఇది పూజ గది 3వ ఫ్లోర్లో. ఇది కిచెన్ రూమ్ అండి, 3rd ఫ్లోర్ కిచెన్ రూమ్. ఇది సేమ్ అలాగే ఉంటుందండి. 1st ఫ్లోర్ ఎలాగే ఉంటుంది, 2nd ఫ్లోర్ ఎలాగే ఉంటుంది, 3rd ఫ్లోర్ ఎలాగే ఉంటుందండి సేమ్. ఇక్కడ అక్కడ వర్క్ అనేది పెండింగ్ లేదండి, 2 వర్క్లే పెండింగ్ ఉన్నాయి దీనికి. ఒకటి పెయింట్ ఒకటి వేయాలి, తర్వాత కమోడ్స్ ట్యాప్ సెట్టింగ్స్ ఒకటి ఉన్నాయండి. స్విచ్ బోర్డులు కూడా మొత్తం బిగించాలి. ఇవి కనెక్షన్స్ ఇవ్వాలండి, కొన్ని ఇచ్చారు కొన్ని ఇవ్వాలి. ఇది సీలింగ్ అండి, డైనింగ్ హాల్ సీలింగ్. ఇది వాష్ ఏరియా అండి, 3rd ఫ్లోర్. దీనికి కూడా గ్రిల్స్ పెట్టేసి ఉన్నాయండి. అది గెస్ట్ రూమ్ కూడా ఇది అటాచ్ అండి, బాత్రూము. అంటే గెస్ట్ రూమ్లో బాత్రూమ్ లేదు, దీన్ని ఇక్కడ ఇచ్చేసారు. బయట వాళ్ళు వచ్చినా ఎవరైనా వాడుకోవడానికి అని చెప్పేసి ఇచ్చారండి, వాష్ ఏరియాలో ఇచ్చారు. ఇది గెస్ట్ రూమ్ సార్. ఇది మీరు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తున్నారు సార్, సబ్స్క్రైబ్ చేయండి సార్. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేస్తున్నారు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి సార్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను క్లారిటీగా కూడా వీడియో తీయడానికి అవకాశాలు ఉంటాయి, మంచి మంచి వీడియోలు, మంచి మంచి ప్రాపర్టీస్ కూడా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది కూడా 3 కణాల కిటికీనండి. బాత్రూమ్ విశాలంగా వచ్చి చూసుకోవచ్చు మీరు. ఈ మనకు నచ్చిన కలర్స్ వేస్తారండి సీలింగ్కి. ఓన్లీ ఫస్ట్ కోటింగ్ వేసారు పెయింట్. మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసి ఆ కలర్లు వేస్తారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇది మనకి 1st ఫ్లోర్ ఎలా ఉంటుందో 2nd ఫ్లోర్ కానీ 3rd ఫ్లోర్ కానీ సేమ్ అలాగే ఉంటుందండి. వర్క్లో సేమ్ డిజైన్స్ ఉంటాయి. బాత్రూమ్లో కూడా మీకు నచ్చిన కలర్స్ వేస్తారండి సీలింగ్కి. బిల్డర్ గారికి చెప్తే మనకు చెప్పాలండి పలానా కలర్స్ అని. మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కలర్స్ ఉంటాయండి. అంటే 1st ఫ్లోర్ ఒక కలర్, 2nd ఫ్లోర్ ఒకటి, 3rd ఫ్లోర్ ఒకటి అలా ఇచ్చుకోవచ్చు. మీకు గ్రౌండ్ 1st, 2nd 3 ఫ్లోర్లు చూసారండి. ఇప్పుడు పైనకి వెళ్దామండి, టెర్రస్కి వెళ్దాం. మీకు వీడియో లెంతీగా అనిపించవచ్చండి, కానీ వివరంగా చూడండి. ఇది చూస్తే వివరంగా, ఎందుకంటే ప్రతి ఫ్లోర్ కూడా ఎలా ఉంది, ఏంటి వర్క్ ఎలా ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇది ఎలివేషన్ అండి, డిజైన్ ఇచ్చారు. ఇది టెర్రస్ అండి. ఇది వాటర్ ట్యాంక్ సార్. ఇది వాటర్ ట్యాంక్ కూడా కింద వెళ్ళడానికి కూడా నిచ్చినిచ్చేసారండి. ఇది లిఫ్ట్ బాక్స్ సార్. ఇది లిఫ్ట్ బాక్స్ అండి. ఇది మీరు ఏరియా పైన ఏరియా వ్యూ చూపిస్తున్నాం చూడండి సార్. ఇదే పండకాల రోడ్ అండి, 80 ఫీట్ రోడ్ నుంచి 3rd ఫ్లాట్ అండి మంది.
80 ఫీట్ రోడ్ నుంచి థర్డ్ ఫ్లాటు. ఇది పోరంగి విష్ణుపురం కాలనీ కింద వస్తుంది. పోరంగి విష్ణుపురం కాలనీ సార్. ఇది టోటల్ బిల్డింగ్ అండి. 183 గజాల బిల్డింగు. 183 గజాల బిల్డింగ్ కలిపి అమ్మేస్తారండి. ఈ బిల్డింగ్ కావాలి, మనకి ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకుంటే నా నంబర్కి కాల్ చేయండి సార్. నా నంబర్ 7075486666. పోరంగిలో మరిన్ని బిల్డింగ్స్ కావాలండి. చాలా బిల్డింగ్స్ ఉన్నాయండి, అమ్మే ఉన్నాయి, కొత్త బిల్డింగ్స్ ఉన్నాయి, రీసేల్ ఉన్నాయి. మీకు ఎవరికైనా మీ బడ్జెట్ని బట్టి మీరు నాకు వాట్సాప్లో కానీ లేకపోతే మెసేజ్ పెట్టినట్టయితే మీకు రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్.